స్వామి అమ్మవారి యొక్క కళ్యాణ మహోత్సవంలో ప్రధానమైనటువంటి ఘట్టం శుభముహూర్తం. ఆ జీలకర్ర బెల్లం అనేటువంటి పదార్థాన్ని పరస్పరమైనటువంటి అన్యోన్యమైనటువంటి ప్రీతితోటి ఆ లక్ష్మీదేవి అమ్మవారు, అనంత మహాలక్ష్మి అమ్మవారు స్వామివారి యొక్క శిరస్సు మీద, అలాగనే స్వామివారి యొక్క దివ్య చరణం దివ్య హస్తముల చేత అమ్మవారి యొక్క శిరస్సు మీద పరస్పరమైనటువంటి విశేషమైనటువంటి అనుగ్రహాన్ని లోకానికి పుణ్యదండకులు ఇచ్చేటువంటి విధంగా అదిగో చూడండి శుభముహూర్తం జరుగుతున్నది. ధ్రువం ధ్రువేణ హవిషా తస్మై దేవాధిబ్రవన్ అయం చ బ్రహ్మణస్పతిః ధ్రువందే రాజా వరుణో బృహస్పతిః ధ్రువంద ఇంద్రశ్చ అగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం. పరమ జై గోవింద. సత్యనారాయణ స్వామికి, అనంత మహాలక్ష్మి మాతకు. కళ్యాణంలో ప్రధానమైనటువంటి ఘట్టం శుభముహూర్తం. సరిగా మనకి చూడండి, ఆ బ్రాహ్మణోత్తములైనటువంటి పండితులు మహాసంకల్ప పూర్వకముగా సాంగోపాంగముగా కన్యా మహాదానాన్ని నిర్వర్తించి అటు తరువాత లోకంలో ఉండేటువంటి సమస్త జనానికి శుభ పరంపర అభివర్షించుగాక అని ప్రార్థన చేస్తూ అద్భుతమైనటువంటి సంకల్ప విశేషం చేత మంగళప్రదమైనటువంటి సర్వమంగళ కారణం అన్నారు. స్వామి కళ్యాణం కనుక వీక్షిస్తే మనకి శుభ పరంపర జరుగుతుందన్నారు. అలాగా సర్వమంగళ స్వరూపుడైనటువంటి అమ్మవారు, మంగళ స్వరూపుడైనటువంటి అమ్మవారు అన్నమాట. ఆశ్రిత జనులకు మణిలాంటి వాడు పరమాత్మ. హిరణ్య గర్భాత్మకమైనటువంటి హరిహర హిరణ్య గర్భాత్మకమైనటువంటి త్రిమూర్త్యాత్మకమైనటువంటి త్రిపాద్విభూత విశేషమైనటువంటిది అని చెప్పారు. అదిగో చూడండి, యుగఛిద్రాభిషేకం చేస్తూ ఉన్నారు. ధరించబోయేటువంటి మాంగళ్యాన్ని పూజా కార్యక్రమం నిమిత్తంగా సంశోధనం చేసేటువంటి విధముగా అమ్మవారి యొక్క శిరస్సు మీద దివ్యమైనటువంటి అభిషేక కార్యక్రమాన్ని నిర్వర్తిస్తూ ఉన్నారు. నాగలి కాడి అమ్మవారి యొక్క శిరస్సు నుంచి మంత్ర సముదాయం చేత అమ్మవారి యొక్క శిరస్సు మీద సువర్ణాభిషేకం చేస్తూ ఉన్నారు. ఈ పంపా తీర నివాసమై ఉన్నటువంటి స్వామి పంపా సమస్త పాపహారిణి పంపా అని చెప్పారు. అటువంటి సమస్త పాపములను పోగొట్టేటువంటిది పంపా నదీ తీరం. అద్భుతమైనటువంటి రత్నాచలం, భూధర ప్రఖ్యాత రత్నాచలే, రత్నములన్నీ పండేటువంటిది. అందులో చెప్తారు ఒక చోట, హిమవత్ పర్వతరాజు గారికి 2 కుమారులు అని చెప్పారు. అందులో ఒకడు భద్రుడైతే మరొకడు రత్నుడు అన్నమాట. వీళ్ళిద్దరూ కూడా సోదరులండి. భద్రుడేమో రామస్వామిని, రామచంద్రమూర్తిని సేవించి రామభద్రుడై ఆ రామభద్రుడుగా పరమాత్మ తన యొక్క శిరస్సు మీద ధరించాడు భద్రాచలంలో. ఇక్కడ రత్నుడైనటువంటి భక్తుడు స్వామిని సేవించి రత్నాచలంగా మారాడు, తన శిరస్సు మీద ధరించాడు అన్నమాట. అటువంటి పరమాత్మ మనందరికీ కూడా సమస్త శుభాలను కూడా అనుగ్రహించుగాగా. ఆయన లోకాలన్నీ కూడా లీలా మహాత్మ్యం చేత నడిపిస్తూ ఉంటాడయ్యా. విలోమచితుడు ఉన్నారు ఆ స్వామి. రోగాదినాశంకరం. మనందరం కూడా స్వామి యొక్క పర్వతం మీద లేక సమస్త శుభములలో కూడా స్వామి యొక్క వ్రతాన్ని ఆచరిస్తూ ఉంటాం. అలాంటి స్వామికి రత్నాచలం మీద, అన్నవరం కొండ మీద రోజు కూడా వేల మంది భక్తులు, లక్షల మంది భక్తులు స్వామివారిని వ్రతరూపంగా కూడా ధరిస్తూ ఉంటారు, వ్రతరూపంగా కూడా సేవిస్తూ ఉంటారు. ఆ వ్రతాన్ని చేస్తే సత్యనారాయణ వ్రతాన్ని ఈప్సిత సిద్ధిదం అంటారు. సమస్త శుభములు కోరికలు కూడా సిద్ధిస్తాయి అని చెప్పారు. అలాంటి స్వామి లక్ష్మీ వల్లభమాశ్రయే. లక్ష్మీ వల్లభుడాయన శృతిధరము శృతిభరం మాంగళ్య పూజా కార్యక్రమం జరుగుతున్నది.
కళ్యాణ మహోత్సవంలో మాంగళ్య పూజా కార్యక్రమం జరుగుతున్నటువంటి లోకంలో ఉండేటువంటి సుభాషలందరూ కూడా సౌభాగ్యవంతులు కావాలి అని, వివాహం కావలసినటువంటి కన్యలందరికీ కూడా సకాలంలో వివాహం కావాలని, సమస్త శుభములు కలగాలని చెప్పేసి ఆ స్వామివారి యొక్క సత్యనారాయణం వందే రత్నధర్మ ప్రబోధకం సత్యధర్మ ప్రబోధకం రమయా శోభితం నిత్యం భక్తావనధురంధరం. అందరూ కూడా సౌమరస్యంతో సభక్తికంగా అర్చక స్వాములు కళ్యాణ మహోత్సవంలో పూజింపబడినటువంటి ఆ మంగళసూత్రం ఏదైతే ఉన్నదో వాటిని ఒక్కసారి పైకి చూపిస్తారు. అవి కళ్ళకద్దుకుని నమస్కారం చేసుకోవాలి. ఎందుకంటే స్వామి ధరించబోయేటువంటి స్వామి అమ్మవారి యొక్క కంఠసీమయందు 3 ముడులను వేసి ధరింపజేసేటువంటి ఏ మంగళసూత్రములైతే ఉన్నదో వాటిని మనందరం కూడా దర్శిస్తే శుభ పరంపర జరుగుతుందన్నారు. అలాంటి అమ్మవారి యొక్క మెడలో స్వామివారు 3 ముళ్ళు వేస్తూ ఉన్నారు. చూడండి, తతో వికసితాం భోజవాసిని వరదాయిని. అమ్మవారు శ్రీకంఠ చూపుతో అందరినీ దర్శిస్తూ ఉన్నది. దివ్యమాల్యాంబరధర దివ్యభూషణ భూషిత యయౌ వక్షస్థలం విష్ణో సర్వేషాం పశ్యతాం రమా. అమ్మవారికి చూడండి వక్రబంధనం చేస్తూ ఉన్నారు. లోకంలో స్త్రీలకందరికీ కూడా సుసంతానం కలగాలి. ఒక్కొక్క ప్రక్రియకి అనేకమైనటువంటి ఫలములు కలుగుతూ ఉన్నాయి. అమ్మవారికి దర్భతో చేసినటువంటి త్రాడు యోగక్షేమస్య రుత్యై యుక్తం క్రియాదాహి కామే యుజ్యాదాయితి ఆశిష సమృద్ధి అనేటువంటి మంత్రం చేత ఆశాసానాసౌమ అనుగో. చూడండి, అమ్మవారికి ధరింపబోయేటువంటి మంగళసూత్రాలు అద్భుతంగా మనం చూస్తూ ఉన్నాం. చూడండి చూడండి, కన్నులకు చూసిన కన్నులే పండగ, లేకుంటే దండగా అని చెప్పారు. అదిగో చూడండి, అద్భుతమైనటువంటి మంగళసూత్రాలు. సర్వమంగళ మాంగళ్యే శుభే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. సకల దేవతా స్వరూపుడైనటువంటి ఆ గౌరీదేవికి ప్రతీకైనటువంటి ఏ మంగళసూత్రములైతే ఉన్నాయో అజామేఘాల్లోహిత శుక్ల కృష్ణాం. అదిగో చూడండి, అమ్మవారికి కంఠసీమయందు అద్భుతమైనటువంటి మంగళసూత్రాలను ధరింపజేస్తూ ఉన్నారు. 3 ముడులను వేసి ధరింపజేస్తూ ఉన్నారు. లోకరక్షణ హేతునా కంఠే పంచూపశరదాం శతం. మాంగళ్య ధారణ జరుగుతున్నది. అమ్మవారి యొక్క కంఠసీమయందు పరమాత్మ శ్రీ మహావిష్ణు స్వరూపుడైనటువంటి పరమాత్మ సత్యనారాయణ స్వామి వారు 3 ముడులను వేసి తన అర్ధాంగిగా గృహలక్ష్మిగా స్వీకరిస్తూ ఉన్నారు. మంచి ముత్యములు తలంబ్రాలుగా పోస్తూ ఉన్నారు. అవన్నీ కూడా తెల్లగానే ఉంటాయి. చూడండి, అవన్నీ కూడా తెల్లగా ఉండడం వల్ల మనందరి యొక్క మనస్సులన్నీ కూడా శుభప్రదంగా శుభ్రంగా ఉంటాయన్నారు. మనకు కలిగేటువంటి సమస్త సంకల్పములన్నీ కూడా ఎంతో స్వచ్ఛముగా ఉంటాయన్నారు. అలాంటి స్వామి అమ్మవారిని ధరించేటువంటి ఏ దివ్యమైనటువంటి తలంబ్రాలు, ముత్యాల తలంబ్రాలు ఉన్నాయో ఆ దృశ్యాన్ని మనం ఇప్పుడు చూస్తూ ఉన్నాం. కళ్యాణం గమనీయ కోమలగరైః ఆర్ద్రాక్షదారోపణం కన్యాదాన పురస్సరం సురగురోః విప్రాశిషానుగ్రహం బాహ్వోక్తం గణబంధనం దశగుణం మాంగళ్యసూత్రాన్వితం. ఈ విధంగా స్వామి అమ్మవార్ల యొక్క కళ్యాణ మహోత్సవం ఇక్కడ సమస్త దేవతామయమైనటువంటి ఈ పర్వతం రత్నాచలము అంటే ఎంతో విశేషమైనటువంటిది అన్నమాట. ఇక్కడ స్వామి అయినటువంటి రాముడు
శ్రీరాముడు ఇక్కడ కొలువై ఉన్నారు. అలాంటి స్వామి ఎలా ఉన్నారయ్యా? సుఖదం భయదం శాంతం వీరం వీరవరాంబరం వీరశృంగార శ్మశ్రూద్ధం విష్ణుం విష్ణుం నమామ్యహం. అదిగో చూడండి, స్వామివారికి అమ్మవార్లకి పవిత్రమైనటువంటి తలంబ్రాలను ధరింపజేస్తూ ఉన్నారు. తలంబ్రాల దృశ్యాన్ని అందరూ కూడా దర్శించాలి. ఎవరైతే తలంబ్రాల దృశ్యాన్ని దర్శిస్తారో వాళ్ళకి సమస్తమైనటువంటి శుభములు కలుగుతాయన్నారు. అదిగో చూడండి, మోదః ప్రమోద ఆనందః ముష్కయోర్నిహితః సభః ప్రజామేకామః సమృద్ధ్యతాం. మొట్టమొదటిసారి తలంబ్రాలు ధరించినప్పుడు లోకంలో ఉండేటువంటి అందరికీ కూడా ప్రజా సమృద్ధి కలగాలి అని ఆశీర్వాదంగా సమర్పణం చేస్తూ ఉన్నారు. ప్రజా సమృద్ధి అంటే అందరికీ సుసంతానం కలగాలి అని. రెండవసారి పశవో మేఘామస్సమృద్ధ్యతాం, రెండవసారి సమర్పణం చేసినప్పుడు పశు సమృద్ధి కలగాలి అని. పశు సమృద్ధి అంటే క్షీర సమృద్ధి కలగాలి, పశు సమృద్ధి కలగాలి, పాడి పంటల సమృద్ధిగా ఉండాలి అని చెప్పి ఆ స్వామి అమ్మవారికి సమర్పణం చేస్తూ ఉన్నారు. మూడవసారి సమర్పణం చేసినప్పుడు యజ్ఞోమేకామస్సమృద్ధ్యతాం, యజ్ఞయాగాది కృతులు సమృద్ధిగా జరగాలి అని సమర్పణం చేస్తూ ఉన్నారు. తరువాత శ్రియోమేకామస్సమృద్ధ్యతాం, శ్రియ సమస్తమైనటువంటి సంపదలు కలగాలి అని సమృద్ధిగా సమర్పణం చేస్తూ ఉన్నారు. అదిగో చూడండి, స్వామి అమ్మవార్ల యొక్క విశేషమైనటువంటి ఆ యొక్క కథని మనం చూస్తూ ఉన్నాం. తలంబ్రాలు ధరిస్తూ ఉన్నారు, ధరింపజేస్తూ ఉన్నారు. చూడండి, సత్యదేవాయ నమః, లక్ష్మీ మాతకు జై, సత్యనారాయణ స్వామికి జై.